రాఖీ ఎవరికమ్మా? ఈ రోజు రాఖీ పండుగ కదమ్మా, మీ మావయ్య కడదామని కొన్నాను. నందిని, నందిని ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సిందే లేదు, బీపీ కొంచెం ఎక్కువైంది, మెడిసిన్స్ ఇచ్చాను. షీ విల్ బి ఆల్ రైట్. వస్తాను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఏవండి, నాకు చాలా భయంగా ఉందండి. నన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టి వెళ్ళకండి. ఓకే, అలాగే నందిని, నువ్వేం కంగారు పడకు, ఏం ఆలోచించకుండా పడుకో. పడుకో. ఏవండి, మీరు కూర్చోండి బాబు, నేను చూస్తాను. తొందరగా చూడండి, లక్ష్మి ఉండొచ్చు. హలో, లక్ష్మేనా? రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ బాబు. రాంగ్ నంబరా? ఎలాగైనా ఈ రోజు వాళ్ళ చెల్లెల దగ్గరికి పోనివ్వకూడదు. లక్ష్మి ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కూడా చేయలేదే. పిన్ని గారు, ఏం బాబు? లక్ష్మి ఏమైనా ఫోన్ చేసిందా? లేదు బాబు, చేయలేదు. ఇప్పుడు ఎలా చేస్తావే ఫోను? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. లక్ష్మి, టిఫిన్ తినండి. వద్దు లక్ష్మి, పుట్టింట్లో మహారాణిలా పెరిగిన నిన్ను, మన పిల్లల్ని నడి రోడ్లో పడేశాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది. అలా మాట్లాడకండి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ పరీక్షలు పెడతాడు. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? పిల్లలు చూడండి ఎలా డీలా పడిపోయారు. వాళ్ళ మొహం చూసన్నా తినండి, తీసుకోండి. మీరు కూడా తినండి. పర్వాలేదు, తినండి. ఏమండి, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తానండి. వద్దు లక్ష్మి, ఈ విషయం మీ అన్నయ్యకి తెలియకుండా ఉండడమే మంచిది. తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఏమి అనుకోడండి, జరిగిన దానిలో మీ తప్పేం లేదు కదా. అయినా నా కష్టం వస్తే అన్నయ్యకి తప్ప ఎవరికి చెప్పుకుంటాను? అన్నయ్య కాక ఇంకెవరు కాపాడతారు? సరే, జాగ్రత్తగా వెళ్ళండి.